ఎవ్రీవన్ వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మనం రామోజీ ఫిలిం సిటీలో మహేష్ అన్న దగ్గర ఉన్నాము. ఇక్కడ మార్నింగ్ లోడ్ వచ్చింది, సైవాల్ లోడ్. అక్కడ లారీ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు అన్న కూడా 2 days పెట్టుకొని సెట్ చేసిన తర్వాతనే మనకు ఆవులని ఇస్తారు. ఇక్కడ సైవాల్ గిర్ 2 రకాల ఆవులు దొరుకుతాయి, రాటి కూడా దొరుకుతుంది. ఇప్పుడు వచ్చిన లోడ్ ఏ విధంగా ఉంది, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, డీటెయిల్లో మాట్లాడదాము. నమస్తే అన్న. నమస్తే అన్న, మొత్తం ఎన్ని వచ్చినాయి అన్న? ఇప్పుడు 10 వచ్చినాయి. సైవాల్ 10 సైవాల్ వచ్చింది, ఒకటి రాటి, 2 రాటి వచ్చింది. 2 రాటి వచ్చినాయి. ఓకే, మొత్తం 10 ఆవులు ఉన్నాయి. 10 వచ్చినాయి. ఓకే, 10 ఆవులలో ఇప్పుడున్న దానికి ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు వచ్చిన లోడ్కి 60 to 80 అన్న. 60 to 80. ఓకే, అన్న కూడా చాలా ట్రాన్స్పరెంట్గా వర్క్ చేస్తున్నారు. ఎక్కువ రేట్ కూడా పెట్టరు, ఇంకా క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మీరు ముంగలు కూడా బ్లాక్ కలర్ కూడా చూసుకోవచ్చు. అన్ని డీటెయిల్గా మాట్లాడదాం. ఇప్పుడు ముంగలు కనిపిస్తున్న దాని డీటెయిల్ చెప్పండి అన్న. సెకండ్ టైమర్ అన్న. ఓకే, సెకండ్ టైమర్. 20 days లో డెలివరీ ఉంది. 20 days లో డెలివరీ. 6 to 7 liters పర్ టైం వస్తుంది. 6 to 7 liters, 6 నుంచి 7 లీటర్లు పర్ టైం. 6 లీటర్ అయితే మనం చెప్పడం అయితే 6 లీటర్లు చూడొచ్చు. ఇది చాలా ప్రశాంతంగా ఉంటాయి బ్రీడ్స్. మొన్న ప్రెగ్నెన్సీలో 8th month లో కూడా 2 లీటర్స్ పాలు ఇచ్చింది. ఇదా? 2 లీటర్లు పాలు ఇచ్చింది. 2 లీటర్లు పాలు ఇచ్చింది. ఓకే, 8th month లో కూడా మంచి బ్రీడ్, మంచి క్వాలిటీ ఉంది. అది నేను లాస్ట్ 2 లోడ్ల ముందు తీసుకుందాం అనుకున్నది. అది చెక్ చేపిస్తే పాలు ఇస్తుంటే మళ్ళీ 1 month తర్వాత తీసుకుందాం అని చెప్పేసి దాన్ని ఈ లోడ్ లో తీసుకొని వచ్చినాను. ఈ లోడ్ లో తీసుకొని వచ్చాను. ఓకే, లెంత్ కూడా మంచిగా ఉంది చూడండి. అది స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. అడ్రస్ ఏం వస్తుంది అన్న? మన కవాడపల్లి విలేజ్, రామోజీ ఫిలిం సిటీ నుంచి 2 kilometers. ఓకే, 2 kilometers. అబ్దుల్లాపూర్ మెట్ మండల్, హైదరాబాద్ నుంచి 20 kilometers ఉంటుంది. ఓకే, ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ నుంచి 2 kilometers ఉంటుంది. విజయవాడ హైవే నుంచి 2 kilometers, రామోజీ నుంచి కూడా 2 kilometers. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది. ఇక 2 days లో సెట్ అయితే అన్నవి 2 days లో సెట్ అయిపోతాయి. ఓకే, ఈ రోజే వచ్చినాయి. ఎన్ని ఉన్నాయి? ఒకటే వచ్చిందన్న. ఒకటే. అన్ని ప్రెగ్నెంట్. ఓకే, మిల్కింగ్ మిల్కింగ్ అన్న. ఒకటి ఇప్పుడు 5 ఇస్తుందన్న. ఇది బండిలో ఇది మొన్న వచ్చింది. ఇది కూడా సెకండ్ టైమర్ అన్న. సెకండ్ టైమర్. 20 days టైం ఉంది. 20 days టైం ఉంది. ఓకే, మంచిగా ఉంది కండిషన్, హైట్, క్వాలిటీ, మంచి పర్సనాలిటీ చూడండి. ఓకే, ఇది స్ట్రక్చర్. ఇది కూడా 6 liters అన్న. 6 యావరేజ్ 6 అని చెప్తున్నా. యావరేజ్ 6 అంతే అన్న. మనం 7 ఇచ్చినా మనం చెప్పేది 6. చూడండి, మంచి కండిషన్ ఉంది. బ్లాక్ కలర్ ఉంది. కొంచెం అక్కడక్కడ వైట్ వచ్చిందని, లేకపోతే ప్యూర్ బ్లాక్. అవునా? ఆ పొదుగు దగ్గర ఒకటి, ఇక్కడ ఇవి గిర్ అంతా హైట్ ఉండవు, మనకు యావరేజ్ హైట్లు ఉంటాయి. కానీ మంచి చాలా ప్రశాంతంగా ఉంటాయి ఆవులు. ఇక్కడ ముంగల కనిపిస్తున్న ఆవన్న ఈ థర్డ్ టైమర్ అన్న. థర్డ్ టైమర్ ఇప్పుడు వచ్చింది. ఆ లోడ్ లో, ఈ లోడ్ లోనే వచ్చాను. ఓకే, ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఇది 1 month టైం ఉంది. 1 month టైం ఉంది. ఓకే, థర్డ్ టైమర్ అయినా మిల్కింగ్ మంచిగా ఉంటుంది. మిల్కింగ్ బాగా. సెకండ్ థర్డ్ మంచిగా సతాయించదు. అవును, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది రాటి అన్న. ఎంత ఇస్తుంది అన్న? ఇది కూడా 6 to 7 అన్న. 6 to 7. ఇది రాటి వచ్చింది. రాటి. ఓకే, ఇది 20 days టైం ఉంది. 20 days టైం ఉంది. ఇది కూడా 6 to 7 liters ఇస్తుంది. ఓకే, మంచి కూల్ ఉంది అన్న. బ్రీడ్ కూడా మంచిగా ఉంది. అన్ని మీరు గిర్ తెచ్చిన, సైవాల్ తెచ్చిన 20 రోజుల తర్వాత తెస్తామన్న. ఎందుకంటే టైం ఉంటేనే మన దగ్గర తొందరగా సెట్ అయిపోతుంది. ఓకే, డెలివరీ తీసుకొస్తే ప్రాబ్లం అవుతుంది. అవి మళ్ళీ పాలు ఎండిపోతాయి. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకు వస్తాయి ఈ జర్నీలో. ఇక్కడ ఇంకో చూడండి, హంపు చూడండి. చెప్పండి అన్న. ఇది కూడా సెకండ్ టైమర్ అన్న. ఓకే, ఇది 20-25 days టైం ఉంది. 20-25 days టైం ఉంది. హంపు చూడండి, ఇది చిన్న ఉన్నా కానీ ఎంత హంపున చూడండి. అవును, మంచి హంపు వచ్చింది. కింద బొడ్డు కూడా చూడొచ్చు. ఎంత ఇస్తుంది అన్న మిల్కి? ఇది కూడా 6 liters ఇచ్చింది అన్న లాస్ట్ టైం. ఓకే, ఇప్పుడు ఏమన్నా సెకండ్ లాక్టేషన్. ఓకే, ఫస్ట్ టైం లో 5 చాలా మీకు ఇవి హైట్ ఎప్పుడు పోవద్దు. సైవాల్లో హైట్ ఉందంటే క్రాస్ చూడండి. హంపు దాని యావరేజ్ హైట్ ఉంటది, మంచి హంప్ ఉంటది, కింద బొడ్డు ఉంటది. మంచిగా అన్ని చూసుకొని తీసుకొని వెళ్ళాలి. ప్యూర్ బ్రీడ్ ఉంది. కండిషన్ కూడా అండి, అది 5 days జర్నీ చేసినా దాని కండిషన్ చూడండి ఎలా ఉంది. ఇక్కడ ఇంకొకటి ఉంది, చూద్దాము. ఇది చెప్పండి అన్న. ఇది కూడా సెకండ్ టైమర్ అన్న. ఈ సెకండ్ టైమర్ కండిషన్, మంచి కండిషన్ ఉన్నాయన్న. 5 days లారీలో వచ్చిన తర్వాత, దిగిన తర్వాత దాని కండిషన్ చూడండి. అది ఇంకా ఒక వారం మంచిగా తిన్నదంటే దాని కండిషన్ ఇంకా ఎలా ఉంటుంది. ఓకే, మంచి బ్రీడ్ అన్న. ఇది కూడా హైట్ తక్కువ ఉంటుంది కానీ బ్రీడ్ బాగుంది, మంచి బ్రీడ్ వచ్చింది. ఓకే, ఎంత? ఇది కూడా మనకు 6 liters. 6 liters. ఓకే, 6 liters. ఇక్కడ ముంగల్ ఇంకొకటి ఉంది, చూసుకోవచ్చు. ఇది ఓపెన్ గ్రేజింగ్ లో ఉంటాయన్న? అక్కడ ఓపెన్ గ్రేజింగ్ ఉందన్న. మన దగ్గర కూడా ఓపెన్ గ్రేజింగ్ సెట్ చేసి ఓపెన్ గ్రేజింగ్ ఉంటుంది, కట్టేస్తాం. ఎందుకంటే కూడా అది అలవాటు కావాలి కాబట్టి కట్టడానికి కూడా. ఇది చెప్పండి. ఇది థర్డ్ టైమర్ అన్న. ఓకే, థర్డ్ టైమర్. డెలివరీ అయిందా? డెలివరీ కాలేనా. ఇది కూడా ఒక 10 days టైం ఉంది. 10 days టైం. ఇది ఎంత ఉంటుంది అన్న మిల్కి? ఇది 6 liters ఇచ్చింది అన్న లాస్ట్ టైం. 6 liters. 60 liters ఇచ్చింది.
ఇది ఇది చెప్పండి అన్న. ఇది కూడా క్వాలిటీ మంచిగా వచ్చిందన్న, కొంచెం హైట్ తక్కువ ఉంది, ఓకే కొద్దిగా జర్నీలో తినలేదు. ఓకే. ఇది 20 డేస్ టైం ఉందన్న, దీనికి కూడా 20 డేస్ టైం. 20 డేస్ టైం ఉంది. ఓకే. ఎంత ఇస్తుంది మిల్క్? ఒక 5 లీటర్స్ 5 లీటర్స్ ఓకే. చూడొచ్చు. ఎవరైనా ఇంటి కోసం మోతాదుగా పెంచుకోవాలంటే సూట్ అవుతుంది, లేకుంటే అగ్రికల్చర్ వాళ్ళకి ఇంటి కోసం అని కూడా తీసుకోవచ్చు. A2 మిల్క్ ఎవరికైనా కావాలంటే ఇలాంటి ఆవులు తీసుకోవచ్చు, ఇంట్లో పెంచుకోవచ్చు, చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. మీకు గిర్ అంటే కొంచెం ఇది ఇది రఫ్ బ్రీడ్ గిర్ కన్నా రొమ్ముల ప్రాబ్లం రాదు మీకు. ఎలా అంటే గిర్ కొంచెం తన్నడం కానీ లేకుంటే అడ్డర్ ప్రాబ్లం కావడం అలాంటివి వస్తాయి ఎక్కువ. టిక్స్ ప్రాబ్లం ఉంటుంది కొంచెం. అవును, టిక్స్ ప్రాబ్లం ఉంటుంది. ఇది చెప్పనా? ఇది కూడా సెకండ్ టైమర్ అన్న, ఇది ఇంకొక 10 డేస్ టైం ఉంది. ఓకే, 10 డేస్ టైం ఉంది. ఓకే. ఇది 6 లీటర్స్ ఇస్తుంది అన్న. 6 లీటర్స్ 6 లీటర్స్ ఇస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి పేపర్ అంత ఇస్తారా? ఇస్తామన్న, మన డాక్యుమెంటేషన్ అంతా చేసి పంపిస్తారు. రెస్పాన్సిబిలిటీ మీదే మనదే ఉంటుంది అన్న. బండి అయిన వాళ్ళకి ఇంటికి చేరేంత వరకు మనదే రెస్పాన్సిబిలిటీ. ఓకే. వాళ్ళకి చేరేంత ఫోన్ చేసినాక వాళ్ళది. ఓకే. వాళ్ళ జొడ్లోకి వెళ్ళేంత వరకు మనదే బాధ్యత, మీదే రెస్పాన్సిబిలిటీ. ఈ విధంగా ఎవరు ఇవ్వరు మార్కెట్లో, దింపే రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇవ్వరు. రోడ్లో ఏమున్నా అన్న మాట్లాడుకుంటారు, పంపిస్తారు. ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ట్రేడర్ కాబట్టి చాలా రోజులుగా సంవత్సరాలుగా చేస్తారు కాబట్టి మంచి పేరు ఉంటుంది. బండిలో కూడా పేపర్ వర్క్ కరెక్ట్ ఉంటుంది. ఏదున్నా జెన్యున్గా వర్క్ చేస్తున్నారు. ఆ విధంగా ఉంది. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గిర్ కావాలన్నా సైవాల్, రాటి 3 ఆవులలో కాంక్రీజ్ చేస్తారా అన్న? కాంక్రీజ్ కూడా చేస్తారా? కాంక్రీజ్ మొత్తం బక్రీద్ తర్వాత. ఓకే. ఇప్పుడు లోడ్ రావు. రాదు. ఓకే. ఇప్పుడు తీసుకున్నా కూడా పంపిస్తారు. మీకు కాంటాక్ట్ చేయండి స్క్రీన్ నెంబర్కి. మహేష్ అన్నది చాలా ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేస్తారు. ఏదున్నా ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకో డెలివరీ అయింది అనేది, డెలివరీ అయింది. ఓకే. ఇప్పుడు 5 లీటర్స్ ఇస్తుంది. 5 లీటర్స్ రెడీ ఉంది. 5 లీటర్స్ ఇస్తుంది. ఓకే. మేల్ కాఫ్ అన్న. ఆవులు ఎట్లొచ్చినా అట్లా కట్టేసి చూడొచ్చు. కడగలేరు. మార్నింగ్ ఇప్పుడే దిగింది, ఏదో కడిగేసి నీట్గా పెట్టి చూపెట్టి ఆ విధంగా కాకుండా రఫ్ బ్రీడ్స్ ఇది. మీకు కుళ్ళగా పెట్టినా ఎలాగున్నా మంచి మిల్క్ ఇస్తుంది. ఆ విధంగా ఉంది. థ్యాంక్ యూ. జై హింద్.